మనందరిలోనూ ఓ ప్రశ్న ఎప్పుడూ ఉంటుంది. అదేంటంటే, మరణమంటే మనకెందుకు ఇంత భయం? సరే, ఈరోజు మనం ఈ భయాన్ని వేరే కోణంలో చూద్దాం. మరణమనేది ఒక ముగింపు కాదు, అదొక మార్పు మాత్రమే అనే ఒక ఆధ్యాత్మిక దృక్పథం గురించి తెలుసుకుందాం. సరే, మరి ఈ పెద్ద టాపిక్ని స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం ఏమేమి విషయాలు చూడబోతున్నామో ఓసారి చూద్దాం. సరే, ముందుగా అసలు సమస్యలోకి వెళ్దాం. చాలామందిని వేధించే ఆ ప్రశ్న దగ్గరికే వెళ్దాం. అసలు మనం మాట్లాడుకుంటున్న ఈ సోర్స్ మెటీరియల్ కూడా సమాధానం చెప్పాలనుకున్న మొదటి ప్రశ్నే ఇదే. అదేంటంటే, మరణం అంటే మనకెందుకు భయం? చూడండి, ఈ భయం అనేది ఒక రకంగా చాలా పర్సనల్, కానీ అదే టైంలో ఇది ప్రపంచంలో అందరికీ ఉండే భయమే. మరి ఇంతలా భయపడటానికి అసలు కారణాలేంటి? ఈ భయం వెనుక కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయట. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయమేంటంటే, ఈ భయం అనేది సింగిల్ రీజన్ వల్ల రాదు. దీనికి చాలా కారణాలున్నాయి. ఉదాహరణకి, మనం చేసిన పనులకి అంటే కర్మకి ఫలితం ఎలా ఉంటుందోనని భయం, లేదంటే చనిపోయాక అసలు ఏం జరుగుతుందో ఏమీ తెలియకపోవడం. ఇంకొందరికి ఈ ప్రపంచాన్ని, మన వాళ్లని, ఈ సుఖాలని వదిలి వెళ్లాలంటే భయం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సరిగ్గా ఇక్కడే మనం మాట్లాడుకుంటున్న ఈ సోర్స్ మెటీరియల్ మొత్తం ఆలోచననే మార్చేసే ఒక కొత్త యాంగిల్ని మన ముందు పెడుతుంది. ఇక్కడున్న అసలు పాయింట్ ఏంటంటే, మనమడుగుతున్న ప్రశ్నే తప్పు. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక కోణం ప్రకారం నిజమైన మనమ అంటే ఆత్మకు చావు అనేదే లేదు, అది శాశ్వతమైనది. శ్రీరామకృష్ణ పరమహంసగారు తన భార్య శారదాదేవికి కనిపించి చెప్పిన మాట ఇది. ఆయనేమన్నారంటే, నేను చనిపోలేదు, కేవలం ఒక గది నుంచి ఇంకో గదికి వెళ్లాను అని. చూడండి, మరణమనేది ముగింపు కాదు, అదొక మార్పు అని చెప్పడానికి ఇంతకన్నా అద్భుతమైన ఉదాహరణ ఏముంటుంది చెప్పండి? సరే, మరణమనేది ఒక అంతం కాకపోతే మరదేంటి? ఆత్మప్రయాణమనే కాన్సెప్ట్ని ఇప్పుడు కొంచెం వివరంగా చూద్దాం. ఈ రెండిటి మధ్య తేడా చూడండి. ఒకవైపు మన శరీరముంది, ఇది టెంపరరీ, ఏదో ఒకరోజు నశించిపోతుంది. కాని మరోవైపు ఆత్మ ఉంది, ఇది శాశ్వతమైనది, దీనికి చావులేదు. అంటే అసలైన మనమంటే ఈ ఆత్మే. ఈ శరీరం కేవలం ఒక బండిలాంటిది, అంతే. ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోడానికి ఒక సింపుల్ అనాలజీ ఉంది. మనం పాత బట్టలు విడిచి కొత్తవి వేసుకుంటాం కదా, అలాగే ఆత్మ కూడా పాతబడిన శరీరాన్ని వదిలేసి తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. మరి శరీరాన్ని వదిలాక ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? సూక్ష్మలోకంలోకి ప్రవేశిస్తుంది. అది ఎలా ఉంటుందంటే, ఒక దివ్యమైన, చాలా ఆనందంగా, వెలుగుతో నిండిన ప్రదేశం. మనం ఈ భూమిమీద అనుభవించే బాధలు, పరిమితులు అక్కడ ఏమీ ఉండవు. కేవలం స్వేచ్ఛ, ఆనందం, అంతే. ఇక్కడ మనమొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. శరీరాన్ని ఇక్కడే వదిలేస్తాం, కాని కొన్ని మనతో పాటే వస్తాయి. అవేంటంటే, మన స్వభావం అంటే ప్రకృతి, మనసులో బలంగా నాటుకుపోయిన సంస్కారాలు, అలాగే మన కోరికలు అంటే వాసనలు, ఇవన్నీ ఆత్మతో పాటే ప్రయాణిస్తాయి. మన తర్వాతి జర్నీని డిసైడ్ చేసేది కూడా ఇవే. ఇప్పుడు మనం అసలు పాయింట్కి వస్తున్నాం. ఈ సోర్స్ మెటీరియల్లో చెప్పిన చాలా పవర్ఫుల్ విషయం ఇదే. అదేంటంటే, మనమసలు భయపడాల్సిన విషయానికి భయపడట్లేదట, మనం తప్పుడు విషయానికి భయపడుతున్నామని ఈ సోర్సు వాదిస్తోంది. సో, సింపుల్గా చెప్పాలంటే మెసేజ్ ఇదే: మరణం అనే ప్రయాణానికి భయపడద్దు, కాని ఆ ప్రయాణాన్ని కష్టతరం చేసే లగేజీకి భయపడాలి. ఏంటా లగేజీ? మన చెడ్డ కర్మలు, మనకున్న అనవసరమైన అటాచ్మెంట్స్. అసలు భయపడాల్సింది వీటికి. నిజానికి ఈ నెగటివ్ ఎనర్జీస్ అంటే మన కర్మ, మన అటాచ్మెంట్సే ఆ ఆనందమయమైన సూక్ష్మలోకంలోకి మనం వెళ్లకుండా అడ్డుపడతాయి. అందుకే మనం మంచి జీవితం గడిపితే ఈ మార్పు కూడా చాలా ప్రశాంతంగా, మంగళప్రదంగా ఉంటుంది. దీన్నే మంగళమయం అని అంటారు. సో, ఇదంతా విన్నాక మన ముందొక పెద్ద ప్రశ్న మిగులుతుంది. మరణమనేది కేవలం ఒక మార్పైతే, చావు గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయడం కన్నా మనం ఇప్పుడు ఈ జీవితాన్ని ఎలా జీవిస్తున్నామో అనే దానిపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం కదా.